కేంద్ర కేబినెట్ విస్తరణపై మరోసారి ఊహాగానాలు అందుకున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని తెలుస్తుంది. ఢిల్లీ వర్గాల నుంచి ఈ మేరకు సంకేతాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో జరగనున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమిలోకి కొత్తగా చేరిన మిత్రపక్షాలకు చోటు కల్పించడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొనింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి అత్యంత పట్టున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాబల్యం అత్యంత కీలకంగా మారాయి. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి అదనపు బెర్తులు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ కేడర్కు కొత్త ఊపునివ్వాలని అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ నుంచి పలువురు సీనియర్ నేతలు, కీలక ఎంపీలు కేంద్ర మంత్రి పదవి రేసులో నిలిచారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తన బలమైన బీసీ నాయకత్వంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనకున్న పట్టుతో రేసులో అందరికంటే ముందున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ పేరును ఎస్టీ సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా పరిశీలిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఆయనకు కేబినెట్ లేదా సహాయ మంత్రి హోదా కల్పించే యోచన చేస్తుంది కేంద్ర కేబినెట్. ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ పేరును ఎస్టీ సామాజిక సమీకరణలో భాగంగా పరిశీలిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఆయన కేబినెట్ లేదా సహాయ మంత్రి హోదా కల్పించే యోచన ఉంది. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర కేబినెట్ లో చోటు దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మహిళా సాధికారతతో పాటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు ధీటుగా బలమైన మహిళా నాయకత్వాన్ని నిలబెట్టాలనేది అధిష్టాన వ్యూహంగా కనిపిస్తుంది. జాతీయ ఉపాధ్యక్షురాలుగా, ఎంపీగా ఆమె చేసిన సేవలను పరిగణలో తీసుకుని మహిళా కోట కింద ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కోటాలో భర్తీ చేయాలనుకుంటే ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో బలమైన బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఆయనకు మంత్రిమండలిలో చోటు కల్పించే అవకాశాలు తోసిపుచ్చలేవని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈసారి విస్తరణ కేవలం రాజకీయ సర్దుబాటు కాకుండా పూర్తి స్థాయి వ్యూహాత్మక అడుగుగా మారనున్నట్లుగా తెలిసింది. మహిళలు, బీసీ, ఎస్టీ వర్గాలకు కేబినెట్ ప్రాతినిధ్యం కల్పించి సామాజిక న్యాయ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు భవిష్యత్ సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాది నిర్మించాలనుకుంటుంది. కూటమి విస్తరణలో భాగంగా కొత్త మిత్రులకు కేబినెట్ బెర్తులు కేటాయించడం ద్వారా భవిష్యత్తుకు బాటలు పరుచుకుంటుంది. త్వరలో మోదీ కేబినెట్ ముఖచిత్రం మారనున్న వేళ తెలంగాణకు చెందిన ఏ నేతలకు మంత్రి పదవులు దక్కుతున్నాయనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే అవకాశం కనిపిస్తుంది.